తాతయ్య గారు విలువ రాశారని, ఆ ఆస్తి నాకు ఆయనకి కలిగే సంతానానికి సంక్రమిస్తుందని వారు చెప్పారు. నిజమేనా? ఇప్పుడు అవన్నీ ఎందుకమ్మా? ఏమీ లేదు. అదే నిజమైతే తాతయ్య గారికి నా మీద ఇంత ప్రేమ అభిమానం ఉన్నందుకు సంతోషిస్తున్నాను. సచ్చి ఏ లోకాన్ని ఉన్నాడో వాడికి నీ మీద ఎంత ప్రేమో నాకు తెలుసమ్మా. ఆ విల్లు నేను చూస్తే ఏమైనా ప్రమాదమా? ప్రమాదమే ఉంటుందమ్మా. అయ్యయ్యో, నేనే తెచ్చిద్దాం అనుకుంటూ మర్చిపోతున్నాను. ఇదిగో. నీ పెళ్ళైనప్పుడు అందరూ నిన్ను గురించి తల విధంగా అన్నారు. అంటే మీ తాతయ్య అన్నారు, నీకు తెలియదు చందుకి గిరిజయే తగిన భార్య అని. ఈ విల్లు గురించి ఇంకెవరికైనా తెలుసా? నాకు చందుకి తప్ప ఇంకెవరికి తెలియదు. మై స్వీట్ చైల్డ్, మై స్వీట్ చైల్డ్. పిల్లల్ని పెంచడం ఎంత సులభం నేను కలవడానికి కూడా. గిరిజ, ఇట్స్ క్వైట్ సింపుల్. 4 రోజులు అవసరపడితే చాలు, అదే అలవాటు అయిపోతుంది. ఇప్పుడు నాకు అలవాటు అయిపోయింది అనుకో, రేపు నీ అవసరం లేకుండా నేను బాబుని పెంచగలను. నా దగ్గర ఉంటావా? నీ అమ్మ దగ్గర నా దగ్గర ఉంటా? నా బిడ్డల కింద పడేసి చంపాలని ప్లాన్ అయి ఉంటుంది. బాబునివ్వండి, బాబునివ్వండి. ఇక ఇంట్లో ఉంటే బాబుకి నాకు ప్రమాదం. ఎలాగైనా రేపు ఇతని నుంచి దూరంగా వెళ్ళిపోవాలి, ఇతని నుంచి దూరంగా వెళ్ళిపోవాలి, ఇతని నుంచి దూరంగా వెళ్ళిపోవాలి, ఇతని నుంచి దూరంగా వెళ్ళిపోవాలి. ఏంటిది? ఎక్కడే ప్రయాణం? లక్ష్మికి సుస్థిగా ఉందట. అందుకని పసిబిడ్డని తీసుకుని ఒంటరిగా ట్రైన్లో ప్రయాణం చేస్తావా? ఏమక్కర్లేదు, రేపు మన కార్లో పంపిస్తాను. నీకు రహస్యం చెప్పనా? ఐమ్ ద మోస్ట్ లక్కీస్ట్ మ్యాన్ ఇన్ ద వరల్డ్. నీలాంటి అందమైన భార్య, అంత అందమైన బిడ్డ నాకు కలిగి ఉంది. అది నా అదృష్టం. ఏమిటంగారు అది చెప్పండి. ఏమిటి అవతారం? చెమట ఏమిటి? ఇదేం పిచ్చిపట్టలేదా? గిరిజ, గిరిజ, ఏమిటో పరిచయాను? సరే, శాయన్ నా పెళ్లికి వెళ్ళాను కదా. నాకు కూడా క్లబ్లో యానివర్సరీ ఫంక్షన్ ఒకటి ఉంది. బహుశా నేను రావడానికి కూడా లేట్ కావచ్చు. ఇంట్లో పనాళ్ళు ఎవరు లేరు. తలుపుని గళ్ళు వేసుకుని జాగ్రత్తగా. ఓకే, వస్తా. మర్చిపోవద్దు, తలుపులోని గళ్ళు జాగ్రత్తగా వేసుకో. రైట్. సాయంగా పెళ్లికి వెళ్ళడం, మేనేజర్ రాకపోవడం, ఇంట్లో పని వాళ్ళు ఎవరు ఉండకపోవడం, చందు ఆలస్యంగా వస్తానని చెప్పడం, ఇదంతా చందు ప్లానే. నన్ను చంపడానికి తీసిన ప్లాను. నిన్ను నీ బిడ్డలో చంపకుండా వదిలిపెట్టను. మీ ఇద్దరిని చంపకుండా వదిలిపెట్టను. మీ ఇద్దరు చంపకుండా వదిలిపెట్టను.
ఇంత దుర్మార్గాన్ని తెగించామంటారా? హలో పోలీస్ స్టేషన్. మా భార్య బిడ్డలు ఎందుకు తప్పాలని ప్రయత్నం చేశావు? చెప్తాను. రాజగోపాలరావు రాసిన వీల్నామా శేషారత్నం గారికి ఇవ్వక ముందే రహస్యం గారి చదివేశారు. గిరిజి గారిని చంపేస్తే ఆస్తి కోసం మీరే చంపినట్లుగా రుజువు చేయడానికి కావలసిన ఏర్పాట్లని చేసుకున్నారు. భార్యలు చంపిన నేరాలకి మీకు శిక్ష పడుతుంది, మిమ్మల్ని కొన్నేళ్లు జైల్లో పెడతారు. అంతవరకు ఈ ఆస్తి నా మేనేజ్మెంట్ లో ఉంటుందని అనుకున్నారు. అందుకే గిరిజి గారిని నమ్మించడానికి లేలే పోల్ చేశాను. ఇన్స్పెక్టర్, ఈ ద్రోహం లాక్కెళ్ళి జైలు పడండి. వస్తాం సార్. థ్యాంక్ యూ. గిరిజ, లే. గిరిజ, మిమ్మల్ని అనుమానించి అపార్థం చేసుకున్నాను. నన్ను క్షమించండి. ఎప్పటికైనా నువ్వు నన్ను అర్థం చేసుకున్నావు, నాకంతే చాలు. ఏమండి,